రావు గారి దగ్గరికి వెళ్ళాం. రావు గారు, సో నిన్న జరిగిన 2 డెవలప్మెంట్స్ చూశారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు వారు రాసిన వార్తా వ్యాఖ్య, వారు చేసిన వార్తా వ్యాఖ్య, వారు ఆందోళన చెందుతున్న వైనం, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామాలు ఎలా దాపురించబోతున్నాయి పవన్ కళ్యాణ్ రూపంలో అనేది, అలాగే బీజేపీ వెనకాల నుంచి ఎలాగా పవన్ కళ్యాణ్ గారి భుజం నుంచి తుపాకీ పేలుస్తుంది, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. నిన్న ఏబీ వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. ఏంటంటే ఆయన చాలా జాగ్రత్తగా, ఇందాక కృష్ణాజిల్లా గారు అన్నట్టు కులము ప్రాంతం 2 కలిపి మాట్లాడారు. కృష్ణా జిల్లాని టచ్ చేసే దమ్ముందా మీకు చేతనైన వాళ్ళు అయితే, మీరు సరైన వాళ్ళు అయితే ఆంధ్ర బ్యాంకును పునరుద్ధరించండి. వ్యాలిడ్ పాయింట్ హీ హాజ్ రైజ్డ్. నిర్మలా సీతారామన్ ఎంత దుర్మార్గంగా మన పేరు, ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేసి భోగరాజు పట్టాభి సీతారామన్ గారి ఫోటోని నేలమాళిగలోకి దాచేసిందో ఆయన చెప్పకనే చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి, రామోజీరావు గారి గురించి. నిజం, ఆ ల్యాండ్లో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. ఆయన దాన్ని చెప్పుకుంటూ తమ జాతిని 5 ఏళ్ల పాటు చాలా నిర్దాక్షిణ్యంగా అణగదొక్కిన జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ సంగతి తాట తీస్తామని కూడా హెచ్చరిక జారీ చేశారు. వాసన్ గారు, మీకు పైన పెద్దలందరికీ కూడా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చర్చిస్తున్నటువంటి విషయము, ఇప్పుడు శివపార్వతి గారు అన్నట్టు ఒక కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఆబ్వియస్లీ వాళ్ళ సామాజిక వర్గాన్ని గురించి ఆలోచిస్తారు డెఫినెట్లీ. కాకపోతే ఇప్పుడు రకరకాల కథనాలు, ఒక మీడియాలో రకరకాల కథనాలు రావడము, చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు రేపు రాజకీయాలకు పనికిరారు, ఆ తర్వాత లోకేష్ గారు నాయకత్వం చేస్తారా చేయరా అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేసే ప్రయత్నం ఒక టీవీ ఛానల్ చేసినంత మాత్రాన ఇది ఏదో అయిపోదు. ప్రజల్లో ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి విశ్వాసం అందరికి. మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏ టీవీ ఛానల్లోనూ పనిచేయట్లా, ఆయన రిటైర్ అయ్యారు. ఆయన మాట్లాడింది మాత్రమే మనం ఇక్కడ చెబుతున్నాం. అలాగే సుప్రసిద్ధ పాత్రికేయుడు రాసింది మాత్రమే మనం మాట్లాడుతున్నాం, అంతేగాని ఏ టీవీ ఛానల్ వ్యక్తిగత అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా దాన్ని మొత్తం సమాజానికి అందించడం, మొత్తం ఆంధ్రప్రదేశ్ అందించడం, అది అపాదించడం అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 8-10 వయసు దగ్గరకు వచ్చిన అన్నప్పుడు కూడా వారి ఆరోగ్యపరంగా ఇంకా 10-20 సంవత్సరాలు కూడా ఆయన కరెక్ట్ గా మేనేజ్ చేసే స్థితిలో ఉన్నాం. ఆరోగ్యపరంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇష్యూస్ ఏమి లేవు. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కానీ పరిపాలించగలరు, ఆ సత్తా కెపాసిటీ చంద్రబాబు గారికి ఉంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, సోకాల్ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు వైరం పెంచాలా, ఏ యొక్క ఇష్యూ తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో అనుకూల మీడియానే రాస్తుంది, ఎవరు బయట వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు వాళ్ళ బాధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కాదు, పవన్ కళ్యాణ్ మీద. మీ అనుకూల మీడియానే రాస్తుంది, ఎవరు బయట వాళ్ళు ఎవరేం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అండి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఆయన వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో లేదో తెలియదు. అలాంటప్పుడు మీ అనుకూల మీడియా రాస్తుంది అది. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలే రిజెక్ట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే అది మొత్తం $100 ప్రశ్న ఎవరైనా అడిగితే కూడా. ఎందుకంటే ఈ రోజు అనేది తెలుగుదేశం అండ్ జనసేన మధ్యలో ఈ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలో ముందుకెళ్తున్నాయి. ఈ దీంట్లో రకరకాల వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకొచ్చి ఈ పార్టీల మధ్యలో వైరం తీసుకొచ్చి ఈ యొక్క కూటమిని ఏ విధంగా ఎరగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆబ్వియస్లీ ప్రతిపక్షం ఆ పని చేస్తుంది. దాంట్లో కొంతమంది అభిప్రాయాలు కూడా ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొందరు అభిప్రాయాలు ప్రతిపక్ష పార్టీల ఆలోచన మేరకు ఒక టాలీ అయితే దాన్ని ఏదో అయిపోతుందని భూతత్వంలో చిత్రీకరించి చూపిస్తే దానికి ఎవరైనా చేయలేరు. ముమ్మాటికి ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో సఖ్యత ఏం లోపించలేదు, సఖ్యతతో ముందుకెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ విత్ గ్రేట్ అండర్స్టాండింగ్, దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇంకొకటి, రేపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు ఆల్రెడీ సమర్థతగా నా పార్టీని నడిపిస్తున్నారు. పార్టీలో అన్ని కీలకమైన విషయాలు కూడా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ 50% బటన్ లోకేష్ గారు షేర్ చేసుకుంటున్నారు. అది మీ అందరికి తెలుసు తెలియదు. ప్రభుత్వ పరంగా కూడా, పార్టీ పరంగా కూడా. ఇప్పుడు పార్టీ పరంగా కూడా మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం మీరు ఇన్వాల్వ్ అవుతున్నది. మా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం అధ్యక్షత, నాకు చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో పనిచేయడానికి అందరూ కూడా రెడీ ఉంటారు.
మా పార్టీలో కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వంలో కానీ ఎవరికి అనుమానం లేనప్పుడు అయితే ఒక సందేహం అండి, ఒక సందేహం అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, దాంట్లో చాలా సటిల్గా అబ్జర్వ్ చేయాల్సింది. గడిచిన 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కమ్మ సమాజం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి, సరైన సమాధానం చెప్పాలి. మాతో పెట్టుకుంటే మేము మామూలు కాదు, మాతో పెట్టుకుంటే మీ సంగతి తేలుస్తాం అనే పద్ధతిలోనే ఆయన హెచ్చరించారు. ఓపెన్ గా అన్నారు, ఓపెన్ రిమార్క్స్. కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఎంత ఇబ్బంది ఎదుర్కొందో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదు, బడుగు బలిగిన వర్గాల వారు సమాజంలో అన్ని వర్గాల వారు సమస్యలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు. అది ఒక్కటే కాదు. ఇప్పుడు నా సామాజిక వర్గాల నుంచి నేను చెప్పుకుంటే నేను కూడా చెప్తాను, నా సామాజిక వర్గం ఎంత ఇబ్బంది పడ్డది, మాతో పెట్టుకుంటే మంచిది నేను కూడా చెప్తా. ఒక సామాజిక వర్గం నాయకునిగా నేను కూడా చెప్పొచ్చు, దాంట్లో ఏం తప్పులేదు కదా. ఇప్పుడు ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రేపు ఇంకా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, రానున్న 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలా, నేను ఆయన అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో నేను పనిచేయాలని చెప్పేసి వారు కూడా సభాముఖంగా అనేక వేదికల్లో వారు కూడా చెప్పారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఇరు పార్టీల్లో కూటమి పార్టీల్లో లోపించినటువంటి సఖ్యతని ఏదో లోపించింది, ఏదో అయిపోయిందని చెప్పేసి ఎవరో ఒకరిద్దరు చెప్పినటువంటి వ్యాఖ్యలు తీసుకొని ఇంత చర్చను పెట్టడం అసలు కాదు. ఆ ఒకరిద్దరు గుంపులో ఒక్క నిమిషం అండి, ఆ ఒకరిద్దరు గుంపులో